తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీడియోల ముందు చాలా వికృతంగా మాట్లాడాడు. దానిపైన ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నేను చాలామందిని 2 రోజులుగా మా ఇంటికి వచ్చేవాళ్ళను, లేకపోతే ఆ యొక్క వీడియో ప్రభాకర్ రెడ్డి గారి వీడియో చూసిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడా. ఏం చెప్దాం ప్రభాకర్ రెడ్డి గారి మీద అని చెప్పంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఆయన చాలా పెద్ద స్టేట్ లీడర్, టీచర్స్ లీడర్, ఆయన ఏమంటున్నాడంటే, వదిలేద్దామన్నా పేడ పైన రాయేసి చిట్లించుకోవడం ఎందుకన్నా, మనము మర్యాద ఉన్న వాళ్ళం అనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. ఇంకో పల్లెల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకి పిచ్చి పట్టిందన్నా, ఆయన మీద ఏమి వదిలేద్దామన్నా, ఎందుకు మాట్లాడాలి ఆయన మీద అన్నా. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నీ వదిలేసినాడు, ఆయనకు మనం సమాధానం చెప్పేదన్నా, మనం ఏదో మర్యాదగా ఉండేవాళ్ళం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాలి. అట్లా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆయన ప్రెస్ మీట్ చూస్తే అందరూ నవ్వుకుంటారు, లాఫింగ్ స్టాక్ అయిపోయినాడు ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలామంది ఏమంటున్నారంటే, ఒక పనికిరానివాడు, పిచ్చివాడు, తిక్కోడు, ఆయనతో పాటు మనం ఎందుకు ఎగరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చాలా గట్టి రిప్లై ఇవ్వాలనేటువంటిది చెప్తా ఉన్నారు. నేను ఒక్కసారి ప్రభాకర్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఒకసారి నువ్వేం మాట్లాడావో, ఎంత వికృతంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడినావో ఒక్కసారి నీవు మాట్లాడింది నీవే చూసుకో, నీకైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. లేకపోతే మీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చూడు, వాళ్ళు ఎవడైనా బాగా మాట్లాడినావనే మాట అంటారా, ఈ విధంగా మాట్లాడరాదనేటువంటి మాట అంటారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను మా నాన్న మా అమ్మే పరుషంగా ఎప్పుడు తిట్టలా. నా దగ్గర ఉన్న డ్రైవర్స్ని కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కసారి కూడా వాడిని రా అని కూడా ఎప్పుడు మాట్లాడాను నేను. అట్లాంటిది అబ్బా అంటావు, ఆనా కొడుకులు అంటావు, ఈనా కొడుకులు అంటావు, ఎందుకంత దురహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం నీ అహంకారం? డబ్బులు ఉన్నాయనే కదా. అక్రమ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి పాలిటిక్స్లో నెలవారీ జీతాలు ఇచ్చి 200-300 మందికి తోడేళ్ళ మాదిరి ఎంట పెట్టుకొని తిప్పుతూ, నీ ఇంటి మీదకి వస్తాం, నా ఇంటి మీదకి వస్తాం అని చెప్పి బెదిరించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు డబ్బు లేకుండా ఒక్కరోజైనా రాజకీయం చేయగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ ఇంటి మీదకి వస్తా అంటావు, వాడు జమ్ముల మడుకు పో, నీ జనాన్ని అంతా వేసుకొని పొగలవా నువ్వు? మేమేం నీ మాదిరి గుంపులు వేసుకొని తిరిగే వాళ్ళం కాదు. ఇన్నేళ్ళ రాజకీయాల్లో మహా అంటే 5 మంది 6 మంది పోతాం మేము ఎక్కడికి పోయినా కూడా. ఇవన్నీ చూసిన వాళ్ళమే మేము. చాలా భయానక వాతావరణంలో కూడా పనిచేసాం మేము. మా పైన లేని కేసులు లేవు. 302 చూసాం, 307 చూసాం, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కేసులు చూసాం. ఒక ఆడపిల్లలు రేప్ కేసులు తప్ప అన్ని కేసుల్ని ఎదుర్కొన్న వాళ్ళం మేము. ఎన్నో స్ట్రగుల్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా. నువ్వు బెదిరిస్తే బెదిరే వాళ్ళం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏం నీ వికృత చేష్టలు? ఏమి నీ ఆ చేతులు తిప్పడం ఏమి, గడ్డము తిప్పడం ఏంది, మీసాలు తిప్పడం ఏంది, ఎందుకంత వికృతంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ వికృత ప్రవర్తనని ప్రజలు ఎవరైనా అభినందిస్తారా అని అడుగుతా ఉన్నా. నేను అంత చదివినా, ఇంత చదివినా, అన్ని భాషలు వచ్చు, ఇన్ని భాషలు వచ్చు, ఏం కాల్చుకు తినాక అవన్నీ
సభ్యత లేదు, సంస్కారం లేదు, ఒక నమ్రత లేదు, వినయం లేదు. ఓ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పనిచేసిన రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ పట్ల ఏ విధంగా సంబోధించాలా, వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాలా అనేది ఏమైనా తెలుసా? ఏం నేర్చుకున్నావు నువ్వు అని అడుగుతా ఉన్నా నేను. ఇన్నేళ్ళ రాజకీయం చేసినాం, మా తాత, మీ తాత, మీ నాయన వాళ్ళ గౌరవాన్ని ఏమన్నా నువ్వు ముందు తీసుకుపోయేటట్టు ఉందా నీది? అసలు జేసీ అంటేనే ప్రజలు అసహించుకునేటట్టు దిగజార్చినావు, మీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చినావు. అసలు నువ్వు మీ కుటుంబానికే శత్రువు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పడితే అది మాట్లాడతావా? నువ్వేమన్నా ఆణిముత్యం అనుకున్నావా? నీ ఇంటి మీదకి వచ్చినారని చెప్పి అంత బాధపడతావే? ఎన్ని కొంపలు కూల్పించలే నువ్వు? ఎంతమంది భార్యల ముందు వాళ్ళ ఇండ్లన్నీ ధ్వంసం చేసి రాలా? నీ ధ్వంస రచనకు భయపడి, లేకపోతే దుష్టులకు దూరంగా ఉండాలని హైదరాబాద్లో, బెంగళూరులో ఎంతమంది గౌరవంగా బతికే నాయకులు ఊర్లో వదలలేదా? అనంత వెంకటరామరెడ్డి గారిని మాట్లాడతావు, రంగయ్య గారిని మాట్లాడతావు. దమ్ముడికి పనికిరారండి. దమ్ముడికి పనికిరాని ఉన్న చేతుల్లో నువ్వు ఓడిపోలేదా రంగయ్య గారి చేతిలో? వాళ్ళకి ఏమన్నా మీ మాదిరి ఏమన్నా అట్లాంటి దోపిడీ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు ఏమన్నా ఏం పడితే అది మాట్లాడతారా? నేను అడుగుతా ఉన్న పోలీసులను కూడా, వాళ్ళు మాట్లాడే స్పీచెస్, వాళ్ళు వీడియోల్లో మాట్లాడుతున్న తీరు వల్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్యాక్షన్ పెరుగుదలకు దారి తీయదా? అది ఉద్రిక్తతలకు దారి తీయదా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా వీధి పోరాటాల రాజకీయం అంటే? ఛాలెంజ్లు చేసుకొని వీధి నాటకాలు అనుకున్నావా నువ్వు? నీ మాదిరి మేము మాట్లాడలేమా? నీకంటే మేము చిన్నవాళ్ళమైనా మేము మాట్లాడితే ఏం తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా మేము నీ వయసు పట్ల మాకంటే పెద్దోడు కదా అనే చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధంగా ప్రవర్తిస్తే ఎన్ని రోజులు సహిస్తారు జనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.